Hi, hello. Good afternoon to you all. Happy Dasara. సో ఇవాళ వీడియో వచ్చేసేసి అంటే నేను రోజు ఒక వీడియో పెడతానని చెప్పాను కదా, చేతనైనా చేత కాకుండా కంపల్సరీ పెడతాను. ఈరోజు నిన్న నెట్ టూరిజం గురించి చెప్పాను కదా, ఈరోజు చెప్తాను ఇంకోటి. ఈరోజు అస్సలు టూరిజంకే సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మరి టూరిజం బోర్డులో పెట్టుకొని ఏం సాధిస్తారో నాకు తెలియదండి. వాళ్ళు ఇంకా ఏదో అభివృద్ధి కృషి చేస్తారంట. దానికి జర్నలిస్టులు పేపర్లలో వేయడం, వాళ్ళు ఏదో సాధిస్తారట. పట్టాభిషేకం అట, ప్రతిభకు పట్టాభిషేకం. ఏ ప్రతిభ ఉందో మరి తెలియాలి, మరి చెప్పాలి. మరి అది ఇచ్చిన గవర్నమెంట్కు తెలియాలి, ఆ తీసుకున్న వాళ్ళకి తెలియాలి, పేపర్లలో వేసిన జర్నలిస్టులకి తెలియాలి ఏ ప్రతిభకు పట్టాభిషేకం కడుతున్నారో తమరు. సో ఏం ప్రతిభ ఉందని పట్టాభిషేకం కడుతున్నారో నాకైతే అర్థం కాలేదండి. అసలు ఏమన్నా అసలు గవర్నమెంట్కైనా ఉందా అండి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టడానికి? కొంచెమన్నా ఉందా అసలు? ఎందుకు పెడుతున్నారు? టూరిజం ఇన్స్టిట్యూట్లు అవి ఇవన్నీ ఎందుకు డెవలప్ చేస్తున్నారు? అప్పుడు ఎవరు చదవడు కదా. ఇట్లాంటి వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వడానికి, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇది చేయడానికి. అప్పుడు చదువుకుంటుంది, చదువుకోకపోతుంది. ఇదేం వ్యవస్థ నాకైతే అర్థం కాలేదు. నేను ఇవన్నీ చెప్పాలని నేను ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నా కాబట్టి నాకు న్యాయం జరగకుండా నేను సఫర్ అయ్యాను. పోనీలే అని ఊరుకుంటే ఇవి ఆగేలాగా లేవన్నమాట. అందుకే నేను నోరు విప్పాల్సి వస్తుంది. చాలా నిజాలు చెప్తాను నేను ఒక్కొక్క రోజు, అందుకే లెంతీ కాకుండా చెప్తాను. అస్సలు టూరిజం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా ఏ ప్రతిభ అనండి వాళ్ళకి ఏ ప్రతిభ ఉందని ప్రతిభకు పట్టమని ఎలా వేస్తారు జర్నలిస్టులు, పేపర్ వాళ్ళు ఎలా వేస్తారు ప్రతిభకు పట్టమని? ప్రతిభకు పట్టాభిషేకం, పట్టం కూడా కాదు, పట్టాభిషేకం. ఏం ప్రతిభ ఉందండి? ఒక్కసారి బయటకు వచ్చి అసలు టూరిజం అంటే ఏంటి ఒక్కసారి బయట ఓపెన్ ఛాలెంజ్ పెట్టమనండి. నేను ఓపెన్ ఛాలెంజ్కి నిలబడతాను. ఐఎమ్ రెడీ టు ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే నేను జెన్యున్గా పిహెచ్డి చేశాను టూరిజంలో. మరి ఏం ప్రతిభ ఉందో చెప్పాలి మరి. సో అలాగే టూరిజంని తేలికగా తీసేసేవాళ్ళు. నేను రాయలసీమలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను టూరిజం బోర్డులో ఉంటే ఎంత ఇదండి. అంటే హైదరాబాద్లో మీరందరూ వచ్చి ఉండొచ్చు, అన్ని చేయొచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి డబ్బులు తీసుకుపోవచ్చు, అంటే సంథింగ్ వస్తుంటారు కదా పేపర్ కరెక్షన్స్కి, వాటికి అన్నిటికీ రావచ్చు. కానీ నేను మాత్రం అక్కడ వేట్లలో ఉండకూడదండి. అది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఒక తెలంగాణ అమ్మాయి రాయలసీమ టూరిజం బోర్డులో ఉండేదేంటి అని చెప్పేసేసి ఆంధ్ర గురించి ఆమెకేం తెలుసు? అసలు ఆంధ్రప్రదేశ్ మీద బుక్ రాసింది నేను, నాకే తెలియదు అని చెప్తారు వీళ్ళు. ఒక్క తెలివి ఉన్న వాళ్ళైతే, టూరిజం కనీస జ్ఞానం ఉన్న వాళ్ళైతే మరి ఆ రోజు బైఫర్కేట్ అయినప్పుడు రాయలేదే ఎవరు? ఫస్ట్ బుక్ వచ్చింది నాది. సో ఈరోజు రాయలసీమ టూరిజం బోర్డులో నుంచి నన్ను అసలు టూరిజం బోర్డులో నుంచి నన్ను డిస్ట్రిక్ట్ టూరిజం బోర్డులో నుంచి నన్ను తీసేయడానికి ధర్నాలు చేశారండి. శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అందరూ కలిసి ధర్నాలు చేశారు. సో ఆ రోజు ఎక్కడైనా టూరిజం డే సెలబ్రేషన్స్కి నన్ను పిలవాలంటే టూరిజం ఈ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పి అయిపోయేది. యూనివర్సిటీ వాళ్ళు పంపకపోయేదన్నమాట. సో అంత ఇదిగా నన్ను చూసి, అంటే వీళ్ళకి ఏందండి, అంటే మీరు మాత్రం ఎక్కడికైనా పోవచ్చు, తెలంగాణలో వచ్చి మీరు ఉండొచ్చు. ఇంకొక ప్రొఫెసర్ అంటాడు, ఇంకొక ప్రొఫెసరు హైదరాబాద్కి వెళ్ళి తీసుకుపోయి మనకు మ్యూజియాలజీ ఉంది కదా, మ్యూజియాలజీ అవన్నీ చూపిస్తే బాగుంటుంది కదా అంటే, తెలంగాణకి ఎందుకు తీసుకువెళ్తాం? మేము తెలంగాణకి తీసుకెళ్ళాం, మా రాయలసీమలో లేవట్టు చూసేటివి అని చెప్పేసి టింక్ మనం వన్ డే రోజు రాయలసీమలో చూపించేసి వచ్చేసాడు. అప్పుడు మీరు యూనివర్సిటీ నోటిఫికేషన్ వేసేటప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. యూనివర్సిటీ నోటిఫికేషన్ వేసినప్పుడు మీరెందుకు అవుట్ సైడ్ అప్లికేషన్స్ తీసుకున్నారు? అప్పుడు ఫర్ రాయలసీమ పీపుల్ ఓన్లీ అని పెట్టుకోవాల్సింది కదా. అంటే యూజీసీ ఒప్పుకోదని అప్పుడు మరి ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటుందండి? యూజీసీ ఒప్పుకోదనా ఆ రోజు? ఫర్ రాయలసీమ పీపుల్ ఓన్లీ అని పెట్టుకొని ఉంటుంది. అప్పుడు ఎవడు అప్లై చేయకపోయేవాడు? అంత మీరే దుర్గం అని అంత మీరే ఉండేవాళ్ళు. ఇది ఎక్కడ దరిద్రమో నాకైతే అర్థం కావట్లేదండి.
ఇదేం దరిద్రమో, మరి ఇదేం భావదారిద్ర్యమో, ఇదేం దరిద్రమో. మరి ఇప్పుడు అమెరికా వాళ్ళు పొమ్మంటున్నారని ఏడుస్తా ఉన్నారు. మనమే ఇక్కడ ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి మనమే కొట్టుకుంటున్నామే, మనకే పడట్లేదే. వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారండి మనల్ని? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మతాన్ని కాదని మనం గుళ్ళు కట్టుకొని, మన పండగలు చేసుకొని, వాళ్ళ పిల్లలకు కూడా మన భగవద్గీత నేర్పించి, మన డాన్సులు నేర్పించి, అన్ని టోటల్గా ఇండియాని చేసి పడేస్తుంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు? ఎస్, ట్రంప్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, రైట్. హీఈస్ ద రైట్ పర్సన్ టు యూ, రైట్ పర్సన్. ఇండియాకు కరెక్ట్ మొగుడు ట్రంపే. కరెక్ట్గా చేస్తున్నాడు. మొత్తం ఇండియన్స్ అందరినీ బయటకు పంపేస్తే దరిద్రం వదిలిపోతుంది అనమాట. మీకేమో అంత ఇది, మీ పిల్లలు అమెరికాకు వెళ్ళాలి, మీరు అక్కడ మీ పద్ధతులు అక్కడ అన్ని చేసుకోవాలి, కానీ మేము మాత్రం ఇక్కడ తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాలో రాయలసీమలో ఒక ఉద్యోగం చేయకూడదు. ఒక ఆడపిల్ల అందున ఎంత అవసరం ఉంటే ఈ ఏరియాకి వచ్చింది అనేది వాళ్ళకు కొంచెం కూడా జ్ఞానం లేదు, అసలు బుద్ధి జ్ఞానం లేదు. నాకు ఈ 2 పదాలే వచ్చండి, అదర్వైజ్ తిట్లు రావు నాకు. వాడెవడో స్టూడెంట్ చెప్పిన మాటలు మా కొలీగ్ గారు నమ్ముతారంట, ఒక ఫ్యాకల్టీ చెప్పిన మాటలు నమ్మరంట. ఫ్యాకల్టీ అబద్ధాన్ని నా ఎదురుగుండానే పెట్టుకొని వీసి ముందు అంటాడు. ఒక ఫ్యాకల్టీ అబద్ధాలు అంటే ఫ్యాకల్టీ చెప్పేది నమ్మరట. ఒక అకాడమిక్ కన్సల్టెంట్ చెప్పేది, ఎవరైనా అకాడమిక్ కన్సల్టెంట్ని పట్టుకొని కొడతారండి? దున్నపోతలాగా ఉన్న వాళ్ళని కొడతారా? ఏం చిన్నపిల్లల, ఎల్కేజీ పిల్లల కొట్టడానికి ఏమన్నా? నేను నా ఇంట్లో పిల్లలే కొట్టను. చెప్పేదన్నా కొంచెమన్నా మెదడు ఉండి చెప్పాలి కదా. రోజు కొడుతున్నానంట, ఆర్ట్స్ బ్లాక్ మొత్తం తెలుసంట. ఒక అకాడమిక్ కన్సల్టెంట్ ఆవిడ చెప్తుందన్నమాట. ఇన్ని అబద్ధాలా? అస్సలు కొంచెం కూడా సిగ్గు మానం ఏం అనిపించదా ఈ అబద్ధాలు చెప్పేటప్పుడు? వినేవాళ్ళకి అనిపించదా? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వచ్చేవాళ్ళు, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా వచ్చేవాళ్ళు ఎలా ఉంటారండి? ఇలాగైనా ఉండేది? ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాగైనా ఉండేది? విజ్ఞత ఉండక్కర్లా? బుద్ధి, జ్ఞానం, బుర్ర, బుద్ధి ఏం ఉపయోగించక్కర్లా? అంటే ఎవడే చెప్తే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కూడా నమ్మరే ఈ రోజుల్లో. అలాంటిది అన్ఎడ్యుకేటెడ్స్ కన్నా అధ్వానమా మీరు? ఐఎమ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ ఆస్కింగ్, క్వశ్చనింగ్ యూ. పెద్ద మళ్ళీ మాట్లాడతారు మాటలు. ఈమె ఇంటర్నేషనల్కే వెళ్తారు. అవును, ఇంటర్నేషనల్కి వెళ్తాను. ఇక్కడ ప్రతిభ గుర్తించినప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ నాకు పర్మిషన్స్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? ఇంటర్నేషనల్కి వెళ్ళక అంటే నన్ను అనగదొక్కుదామనే మీరు? మా ఉస్మానియా యూనివర్సిటీలో ఒకటి ఉంటుంది, అవి చెయ్యని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని. ఎక్కడ ఎదిగేవాడిని, సబ్జెక్ట్ ఉన్నవాడిని మీరు ఎంత తొక్కినా ఆపలేరు మీరు. ఇది వాస్తవం, ప్రపంచం మెచ్చే వాస్తవం ఇది. నాకు ప్రతిభ ఉంది, నాకు మల్టిపుల్ డిగ్రీస్ ఉన్నాయి. ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పేపర్లు చెప్పగల కెపాసిటీ నాకు ఉంది. అన్ని పేపర్ల క్వాలిఫికేషన్స్ నాకు ఉంది. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది, మీకు తెలుసా? సబ్జెక్ట్ ఏదైతే పేపర్ టీచ్ చేస్తున్నారో ఆ పేపర్లో ఖచ్చితంగా కూడా మీకు డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి ఖచ్చితంగా. డిగ్రీ మీన్స్ మళ్ళీ డిగ్రీ అంటే మేము డిగ్రీ కదా అంటారు. ఎట మాట్లాడినా కష్టమే అనమాట. దాన్ని వంకర్లు తీసేవాళ్ళకి, అన్ని విపరీతార్థాలు తీసేవాళ్ళకి ఇక మనము చెప్పలేము అనమాట. కంపల్సరీ నీకు ఎలిజిబిలిటీ ఉండాలి. మా ప్రొఫెసర్ని అడిగారు, ఒకటి కోర్టు కేసు వచ్చి, వితౌట్ మ్యూజియాలజీ నువ్వు ఎట్లా మ్యూజియాలజీ టీచ్ చేస్తావని. వితౌట్ అక్కడ నేను చెప్పగలిగే పేపర్లు అన్నీ ఉన్నాయి, కానీ నా పేపర్లు చెప్పగలిగే వాళ్ళు మీరున్నారా? మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? మీరు నన్ను అనగలిగే ధైర్యం మీకుందా? నా క్వాలిఫికేషన్ చూస్తారా? అయితే నా పర్సనల్ ఇష్యూస్ కావాలా మీకు? నేను అందంగా ఉన్నానా, నా మొగుడు బాగున్నాడా, లేకపోతే ఇది కావాలా మీకేమన్నా? మేమిద్దరం కలిసి ఉన్నామా, విడిపోయామా, ఇవి కావాలా మీకు? ఇవే ఇంపార్టెంటా మీకు? ఒక వైస్ ఛాన్సలర్ కూడా అదే ఇంపార్టెంటా? వైస్ ఛాన్సలర్ అన్నవాడు ఎలా ఉండాలండి? చెప్పిన మాటలన్నీ గొర్రెలాగా వింటూ ఉంటారు. ఒకడు వచ్చి చెప్పాడంటే వాడు టైం వేస్ట్ చేసుకొని నీ దగ్గర కూర్చుండి గంటలు నువ్వు మాట్లాడుతున్నావంటే, ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో ఉండి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీరు ఎంటర్టైన్ చేయడం ఏంటి? అక్కడ మీరు ఎంటర్టైన్ చేస్తారా ఒక వ్యక్తిని? అంటే అసలు అతను ఎందుకు చెప్తున్నాడు? అతను చెప్పినప్పుడు అతన్ని అనుమానిస్తారు ఎవడైనా. మా దగ్గర అయితే ఒకడు పోయి చెప్తే వాడిని అనుమానిస్తారు. అసలు నువ్వెట్లా అంటారు వాడు? ఫస్ట్ ఇంకోటి మీరు చెప్తున్నావు. ఇట్లాంటి ఇంకా నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి యూనివర్సిటీని నేను ఎన్నో యూనివర్సిటీ తిరిగాను, కానీ ఇంత దరిద్రంగా ఇక్కడ నేను చూడలేదు. ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను కొన్ని మాటలు తడబడుతున్నాయి నాకు, మళ్ళీ చెప్తున్నాను. నాకు టెన్షన్లో కొంచెం మాటలు కూడా రావడం లేదు, కొంత డిప్రెషన్లో కూడా ఉన్నాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. దేనికంటే దానికి నిలబడతాను నేను.
నా పర్సనల్ ఇష్యూస్ పట్టుకొని తెర మీదకి లాగి దాన్ని లాగి పీకి వచ్చిన వాళ్ళందరికీ నా మీదుగా బాడ్గా చెప్తారా మీరు ఇదా మీ వ్యవహారాలు? ఏదన్నా ఉంటే ముఖాముఖి తెచ్చుకోండి. ముఖాముఖి తెచ్చుకొని ధైర్యం లేని వాళ్ళు ఒక మగవాళ్ళ. ఛీ, థ్యాంక్ యూ అండి.